ఉంది. మరి మావిగన్ వల్ల వైసీపీకి లాభమా నష్టమా ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, రాజకీయ చదరంగం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్కోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా మనతోటి జూమ్కోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, మరొక సేపట్లో వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతారు. అదేవిధంగా అక్షర సత్యం, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరొక సేపట్లో మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ఇటుగా మనం పసుపులేటి సురేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు, శుభోదయం. సిఐ నాగరాజు గారికి ప్రాణహాని ఉంది అని ఆయన కోర్టుకు చెప్పారని చెప్పేసి సాక్షి పత్రికలో చదివాను నేను నిన్న. నిజంగా నాగరాజు గారికి ప్రాణహాని ఉందా ఏంటి? ఎవరు ఆయన్ని చంపాలనుకుంటారు? ఆయన మీదే, ఆయన వల్లే చాలామంది చనిపోయారని ఆరోపణలు ఉంటే ఆయన్ని చంపేటువంటి మరొక నాగరాజు ఎవరు? బ్రహ్మనాయుడు గారు, మనం ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో ఏదైతే గాదే సాయి కృష్ణ అనేటువంటి యువకుడి లాకప్ డెత్, అదే విధంగా దాని వెనుకున్నటువంటి పరిస్థితులు, ఏ రకంగా శరీరాన్ని కూడా, పార్థివ దేహాన్ని కూడా ఇవ్వకుండా కాల్చి బూడిద చేసి, ఆఖరికి ఆ బూడిద కూడా ఇంతవరకు ఎక్కడుందో కూడా తెలియట్లేదు. మరి ఆ రకంగా అంత పాశవికంగా ఒక మనిషిని కొట్టి చంపి ఇంత దారుణమైనటువంటి రీతిలో దహన క్రియలు కూడా చేసేసి ఇప్పటికీ దాని జాడ లేదు అంటే దాని యొక్క తీవ్రత ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక సిఐ నాగరాజు ఇప్పుడు ఆ గాదే సాయి కృష్ణ ఒక క్రిమినల్, ఒక నేరస్తుడు, ఒక రౌడీ షీటరు, ఇన్ని చెప్తున్నారు. కానీ ఒకసారి అతని కేసు పూర్వాపరాలు కానీ మీరు చూసినట్లయితే, ఇందాకే అన్నారు మీరు అతను ఒకని హత్య కూడా చేశారని. ఇంతవరకు గాదే సాయి కృష్ణ మీద ఉన్నటువంటి ఏ కేసు కూడా నేరం నిరూపితం కాలేదు. మొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కూటమి పార్టీలు ఏదైతే బురద జల్లుతున్నాయో, అతని క్రిమినల్, రౌడీ షీటరు, ఈ కోణంలో విమర్శిస్తుంటే, వాస్తవానికి రౌడీ షీటర్ అయినా, క్రిమినల్ అయినా, ఎవరైనా సరే లాకప్ లో చంపివేయబడ్డం అన్నదే అనైతికం. కాబట్టి మేము మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానికి మద్దతుగా మాట్లాడాం. అయినప్పటికీ కూడా క్రిమినల్, రౌడీ షీటర్లు అంటున్నారు కాబట్టి కేసు, అతని మీద ఉన్నటువంటి అనేక కేసు పూర్వాపరాలు చూస్తే ఆశ్చర్యపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని మీద ఉన్నటువంటి అన్ని కేసులు కూడా దాదాపుగా 8 సంవత్సరాల క్రితం, అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడే అతని మీద ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడినాయి. సాక్ష్యాధారాలు పోలీసులు కానీ వీళ్ళు కానీ రుజువు చేయలేనటువంటి పరిస్థితి. అంటే అన్ని కేసులు కూడా ఒక్క విషయం పసుపులేటి సురేష్ గారు, జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో లాకప్ డెత్, దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా కానీ ఆయన చట్ట ప్రకారం శిక్షించాలి. కసబ్బును సైతం కూడా సంవత్సరాలు జైల్లో కూర్చోబెట్టి మేపినటువంటి అతి గొప్ప ప్రజాస్వామ్యం మన భారతదేశం. అన్నీ కూడా పూర్తిగా వివరాలు సేకరించి, పూర్తిగా నిజ నిర్ధారణ చేసుకొనే ఉరిశిక్ష విధించినటువంటి అతి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ మన దేశంలో నడుస్తుంది. అయితే ఇక్కడ సాయి కృష్ణ మీద అన్ని ఆరోపణలు అనేది అబద్ధం. సాయి కృష్ణకి జరిగిన అన్యాయం మీద మనం మాట్లాడదాం. నవీన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడిని సాయి కృష్ణ అతి దారుణంగా జగ్గయ్యపేట దగ్గర చంపి పడేసి, ఆ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చంపి పడేసినటువంటి పరిస్థితి. నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రధాన నిందితుడిగా గాదే సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి అని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు కూడా పంపిస్తాను. అయితే ఇక్కడ నేను చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే, మీకు అతను నేరస్తుడే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన క్రాంతి కుమారు నేరస్తుడే, ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ చేసినటువంటి నాగరాజు నేరస్తుడే. మనం అందరం నేరస్తుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు గొప్ప వ్యక్తులు లేరు ఈ ముగ్గురు ఎపిసోడ్లో. అదేవిధంగా చనిపోయిన నవీన్ రెడ్డి మీద కూడా 2 మర్డర్ కేసులు ఉన్నటువంటి అంశం కూడా నేను దాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. అతను నేరస్తుడే. ఇక్కడ ఓవరాల్గా నేరస్తుల గురించి, నేరస్తుల మీద జులుం ప్రదర్శించి వారిని చంపి నేరస్తులైనటువంటి పోలీసు కృష్ణలంక మాజీ పోలీసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. ఒకటి బ్రహ్మనాయుడు గారు, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు సాయి కృష్ణ కావచ్చు, సిఐ నాగరాజు కావచ్చు, లేదా క్రాంతి కుమార్ కావచ్చు, వీళ్ళ యొక్క నేరపూరితమైనటువంటి చరిత్ర గురించో, లేదంటే వాళ్ళు చేసిన నేరాలకు ఎవరు సమాజంలో మద్దతు కానీ
వాటి మీద మాట్లాడడం లేదు. జరిగింది కేవలం లాకప్ డెత్, అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. పోలీసులు కొట్టి చంపడం అనైతికం, రాజ్యాంగ విలువలకు విరుద్ధం. మీరే అన్నారు కసబ్ లాంటి వ్యక్తిని కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారమే శిక్షించడం జరిగింది అని. కనీసం ఇక్కడ అతనిని చంపిన తర్వాత పార్థివ దేహాన్ని ఆ తల్లిదండ్రులు ఖనన ప్రక్రియ చేయడానికి కూడా ఇవ్వలేదు. ఇవి చాలా బాధాకరమైనటువంటి వ్యవహారం. అంటే వ్యవస్థ ఏ రకంగా తయారైపోతుంది అన్న కోణంలోనే మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీరు సిఐ నాగరాజు ఎందుకు అంత తీవ్రమైనటువంటి పని చేయాల్సి వచ్చింది, ఇంత దుర్మార్గాన్ని ఆయనే ఎందుకు చేశాడంటారా? ఒడిగట్టాల్సి ఇది వచ్చింది? కాదు క్లియరా?